సరే అండి, బిగ్ బాస్ చూస్తున్నారు కదా, నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు? బాగానే అనిపించింది. ఫుల్ టాస్క్ లో ఎవరి గేమ్ వాళ్ళు బాగా ఆడారు, బాగుంది. రీతు సోదరి ఆడింది బాగానే ఉంది. సీక్రెట్ టాస్క్ మన దివ్య గారు కానీ సుమశెట్టి గారు కానీ ఆడింది బాగుంది. సో తనుజ భయపడింది కదా టాస్క్ లో, లోపలికి వెళ్ళి నిజంగానే భయపడింది అసలు? లేకపోతే భయపడదు ఆమె వాటర్ గేమ్ టాస్క్ ఇచ్చినా భయపడదు, అది ఆమె చెప్పింది. దీంట్లో ఆమె భయపడదు, ఆమెకు అసలు గేమ్లు ఆడటం రాదు, ఆమె వీక్ పర్ఫార్మెన్స్ లేదు. ఏంటంటే మనకి ఆమె స్టైల్ నచ్చి ఇప్పుడు దాకా ఉంది ఆమె బిగ్ బాస్ హౌస్ లో. సో రీతు నేను పులిని ఆడ పులిని అని చెప్పేసి లోపలికి వెళ్ళి మమ్మీ డాడీ అంటుంది. ఎలా భయం అనిపించింది లేదు అంటే ఫస్ట్ మరి అంత ధైర్యంగా నేను పులిని తిప్పుడు పోయింది, లోపల పోయినాక భయం అనిపించింది. నాకు ఫేవరెట్ ఇమానీలే. ఎందుకని అంటే నేను ఇమానీలు అనే కాదు, ఎవరు న్యాయం గేమ్ ఆడితే ఎవరు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళకి వేయాలి న్యాయంగా. ఇమానీలు ఎందుకంటే కామెడీ బాగా చేస్తాడు. హౌస్ లో ఎవరి మీద గొడవ లేదు, ఎవరికన్నా గొడవ వచ్చినా ఇమానీలే పోయి సర్ది చెప్పు, ఎవరన్నా అన్నం తినకపోయినా బదిలాడి ఇమానీలే చెప్పు. ప్రోమో చూసుకున్నట్లయితే దివ్య తనుజాని కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తప్పించేసింది కదా, సో ఏమనిపిస్తుంది? కావాలని తప్పించిందా లేకపోతే ఏంటి? అంటే తనేమంటుంది, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి తనుజాని తీసేసని చెప్పింది. సో తనుజ ఏమంటుందంటే నువ్వు కావాలని తీస్తూ బర్నీ గారు నేను చేస్తారని చెప్పేసి అంటుంది. సో ఏది తప్పు, ఏది ఎవరిది నిజం, ఎవరిది ఇది? దివ్యాదే నిజం, తనుజాదే తప్పు. మాట్లాడుతాం అది గేమ్ కదా, ఆమె ఇష్టం ఎవరిని తీయాలో ఎవరిని ఉంచాలో, అది గేమ్ కాబట్టి గేమ్ పరంగా చెప్పింది. తనుజ గారు కూడా అదే చెప్పింది. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఆల్రెడీ దివ్యకు ముందే లాస్ట్ వీకే కెప్టెన్ అయ్యి తర్వాత దివ్య అయింది. సో తనుజ ఏంటి ట్రై చేస్తుంది కంటెంట్ నుంచి, ఇప్పటి వరకు కాలేదు. 4 సార్లు కంటెండర్ అయింది కానీ లాస్ట్లో సపోర్టింగ్ టాస్క్ వల్ల పోతుంది. సో ఇప్పుడు కావాలనే దివ్య గ్రడ్జ్ మీద పెట్టుకొని తనుజని తీసేసింది అంటున్నారు. కాదు, నాకు అట్లా అనిపించలేదు. కావాలని తీసేసినట్టు కాదు, ఆమె నుంచినా కూడా కెప్టెన్ కాలేదు. ఎందుకంటే ఆమె ఈజ్ కాబట్టి ఆమె గేమ్ ఆడలేదు. ఆమెకి ఎవరు సపోర్ట్ లేకుండా అసలు ఆమె వల్లే కాదు, ఆమె ఇప్పుడు దాకా బర్నీ గారి వల్ల ఇమానీల వల్ల అందరూ సపోర్ట్ చేస్తేనే కళ్యాణ్ ఆమె మీద పిచ్చి ప్రేమతో పిచ్చోడు అయిపోయింది. ఆయన గేమ్ వదిలిపెట్టుకుండు, ఆయన బిగ్ బాస్ లోకి ఎందుకు పోయిండో వదిలిపెట్టుకుండు, ఆమె వల్ల ఆయన సర్వనాశనం అయిపోయింది. లేకపోతే ఆయనే కప్పుకొచ్చేవాడు. రీతు గేమ్ మార్చుకుంది అంటారా? రీత మార్చుకుంది, కొంచెం పాపం మారిందిలే, కొంచెం మారింది రీతు. ఎందుకంటే ఒక వారం పనిష్మెంట్ ఇచ్చింది కదా దివ్య, కొంచెం మారింది. కొద్ది మాట్లాడుతాం, మనకి అలవాటు కావాలి కదా. సో ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారు అనుకుంటున్నాను? ఈ వీక్ రామురాజుడు అయితేనేమో అనుకుంటున్నాను, రామురాజుడు అయితే కానీ నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన కట్ట అసలు ఉండబుద్ధి కావట్లేదేమో మరి గేమ్ విషయంలో బొమ్మల టాస్క్ లో నేను తనుజ కన్నా నేను స్ట్రాంగ్ కాదని చెప్పుకుంటున్నా ఆయన నోటితో ఆయనే. సాయి గేమ్ ఎలా అనిపిస్తుంది హౌస్ లో? సాయి అసలు గేమ్ కనపడుతుంది అసలు హౌస్ లో? సాయి గేమా కొద్ది బాగానే కాను, అసలు ఏ టాస్క్ లో ఆడలేదు కదా సాయా కొద్దిగా తక్కువ ఆడుతుండలే కానీ ఇచ్చిన దాంట్లో కొద్దిగా బాగానే ఆడుతుండు. ఆయన ఉంటుంటే కానొస్తుంది, ఇప్పుడు కానీ బాగా కాని రావట్లేదు. సో రెబల్ టాస్క్ లో దివ్య కళ్యాణ్ తీసేసింది కదా, ఎందుకని అంటే తను ఆడకూడదు నేనే గేమ్లు ఆడాలన్నట్టు తీసేసిందంటే అంటున్నారు. ఏం కాదు, ఇది గేమ్ కాబట్టి వాళ్ళకి ఎవరు అనిపిస్తారో వాళ్ళని తీసేస్తారు. గేమ్ పరంగా కళ్యాణ్ ఉన్నా కూడా ఒకవేళ దివ్యం తీయాలనుకుంటే తీసేస్తాడు, అది గేమ్ పరంగా ఆలోచించాలి అంతే. సో టాప్ 5 ఎవరు? టాప్ 5 ఇమానియలేనా? టాప్ 5 లోనే కొట్టేది 5 లో 5 పేర్లు చెప్పాలి కదా. ఇమానియల్ గారు, మరి సుమశెట్టి గారు, మన తనుజ, మళ్ళా డిమాన్ పవన్. సో మొన్న డిమాన్ పవన్ ఎలా ఆడాడు టాస్క్ లో? గట్టిగా ఆడాడు కదా. ఎప్పుడు ఆడిన డిమాన్ పవన్ మంచిగా గేమ్ బాగా ఆడతాడు. అసలు డిమాన్ పవన్ ఆడినట్టు అవుట్ లో ఎవరు ఆడరు. రీతు సోదరు వల్ల పాపం బ్యాడ్ అయిపోయింది అంతే.